భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను పునఃప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి వాహనాల్లో తరలివస్తున్న భక్తులు. మెడికల్ కాలేజీలో 50 కోట్ల రూపాయలతో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు. కాలేజీ రుణం తీర్చుకుంటున్న పూర్వపు విద్యార్థులు. అనంతపురంలో తుపాకుల కలకలం. కరీంనగర్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, పస్రా తాడ్వాయి మధ్యలో జలగలంచ వాగులో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం. ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఒకటని, ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని, పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను సందర్శించండి అని మంత్రి సీతక్క కోరారు. మంత్రి సీతక్క గారి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గారు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి గారు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్నగా అట్లా ఒక లైట్ వెలిగేటట్టు పెట్టాలి, బాగుంటుంది. పై నుంచి పెడితేనే బాగుంటుంది. ఇది ముఖం మీద పడ్డట్టుంది కదా, సెవెన్ అయినా పెడితేనే బాగుంటుంది. లైట్ పై నుంచి పెడుతుంది. బాగా మన తెల్లం వెంకట్రావు అందరం వచ్చిన సురేఖ మేడం వాళ్ళతో ఒకసారి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కరీంనగర్లో రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఘనంగా జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం, మానసిక, శారీరక వృద్ధికి క్రీడలు చాలా ముఖ్యం. చెడు అలవాట్ల నుంచి యువతను కాపాడడానికి క్రీడలను ప్రోత్సహించాలని చెప్పారు. ఈ సందర్భంగా 95 ఏళ్ల క్రీడాకారుడు నిరంజన్ రెడ్డిని సన్మానించారు. రంగారెడ్డి ఎక్కడ ఉంటుంది సార్? ఈమె 30 సంవత్సరాలు చూస్తుంది సార్. కంటిన్యూ 30 years సార్. మీరు వెనుక జరగాలి, సార్. కొంచెం వెరీ గుడ్ సార్. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సరుకుల నమోదు తేదీలలో మార్పు చేయడం హర్షణీయమని ఆఫ్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఐఎంఎంఎస్ యాప్లో ప్రతి నెల 5 నుంచి 10 తేదీల మధ్య ఒకేసారి సరుకుల ఇండెంట్ నమోదు చేసేలా ప్రభుత్వం మార్పు చేసింది. దీంతో ప్రధానోపాధ్యాయులపై
ఉన్న భారం తగ్గిందని ఆఫ్టా నేతలు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులకు ఆప్టా కృతజ్ఞతలు తెలిపింది. ఆప్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన్ రెడ్డి నా పేరు. మేము గత కొద్ది రోజులుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి సరుకుల ఇండెంట్ పెట్టడంలో ప్రధానోపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుసార్లు ఒక్కొక్క సరుకుకు ఒక్కొక్కసారి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ రావు మెహదీ గారు ఒక లేఖ రాయడం జరిగింది ప్రాజెక్టు డైరెక్టర్ గారికి. ఆయన ఆ లేఖను పరిశీలించి జనవరి నుంచి ప్రతి నెల 5వ తారీఖు మాత్రమే 5 నుంచి 8 మధ్యలో ఏదో ఒక రోజు ఆ యొక్క ఇండెంట్ని అన్ని ఇండెంట్లు ఒకే రోజు పెట్టేలాగా చేయడం జరిగింది. ఈ విషయంలో మాకు సహకరించినటువంటి సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసన్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆప్టా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన్ రెడ్డి నా పేరు. ధన్యవాదాలు. కర్నూలు మెడికల్ కాలేజీలో 50 కోట్ల రూపాయలతో అత్యాధునిక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కానుంది. పూర్వపు విద్యార్థుల సహకారంతో కాలేజీ రుణం తీర్చే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు ముందుకొచ్చారు. ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన మెడికల్ కాలేజ్ సిబ్బందికి పరిశ్రమల వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరంలోపే నాలెడ్జ్ సెంటర్ పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఏ గిరిజన బిడ్డ ప్రాణాలు కోల్పోకూడదని 10 అంబులెన్స్లను అందించాను. వైఎస్ జగన్ గారి స్ఫూర్తితో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని డిసెంబర్ 21 నుంచి అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల్లో ఈ అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయని గుమ్మర్ తనుజారాణి అరకు ఎంపీ అన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో 10 అంబులెన్స్లని ప్రారంభించడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. అది కేవలం ఒక వాహనం కాదు, ప్రాణాలకు ఊపిరి, ఆశకు మార్గం. మా గిరిజన మారుమూల ప్రాంతాల్లోని రహదారులు అంబులెన్స్ సౌకర్యం లేక ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకోలేక ఇళ్లలోనే ప్రాణాలు వదిలేసే సంఘటనలు ఎన్నో చూసాం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా ఆదివాసులకు మాత్రం అభివృద్ధి అందనంత దూరంలోనే ఉంది. ఈ రోజుకి ఒక డెలివరీ కోసం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని హాస్పిటల్ తీసుకుని రావాలంటే డోలిమోతులు మాత్రమే సొల్యూషన్ గా కనిపిస్తుంది. నేను కేజీహెచ్ లో డాక్టర్ గా పనిచేసిన రోజుల్లోని పాడేరు ఏరియా హాస్పిటల్ నుండి రిఫరల్ గా కేజీహెచ్ కి రాస్తే మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం. ఇటీవలే చింతల వీధిలో జరిగిన యాక్సిడెంట్ లో మన పాడేరు హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలోనే సంఘటన జరిగితే అంబులెన్స్ సౌకర్యం లేక ఇతర మండలాల నుండి అంబులెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు బాధ్యతతో జగనన్న ఇచ్చిన స్ఫూర్తితో నా ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా ప్రాంతంలో ఆరోగ్య సమస్యలను అరికడుతూ నా వంతు చిరు ప్రయత్నంగా 10 అంబులెన్స్లను నా ప్రాంత ప్రజలకు అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ ఇంటి ఆడబిడ్డ డాక్టర్ గుమ్మ తనుజారాణి. అనంతపురంలో తుపాకుల కలకలం. తుపాకులు సరఫరా చేసే మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్. ముఠాలోని 3 సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. 5 కంట్రీమేడ్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, 1 ఖాళీ మ్యాగజైన్, 1 తల్వార్ స్వాధీనం. భార్యను తుపాకీతో బెదిరించిన భర్త. కేసు ఆధారంగా వెలుగులోకి వచ్చిన మధ్యప్రదేశ్ గ్యాంగ్.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. కుళ్ళుపోయిన కూరగాయలు, పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు స్కూల్ ఆవరణంలో నిరసన చేపట్టారు. ఈ విషయమై ప్రశ్నించిన పిల్లలతో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా, హేళనగా మాట్లాడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. वो से कहाँ तक लेकर మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతారు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలనియట పరిస్థితులు. పిల్లలు అడ్డుపడుతున్నారన్న, చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చండి అన్న, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇప్పించండి అన్న, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచంగా గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈజ్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, దేనికి చేస్తున్నాడో, ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది. కూర్చుంటే కూడా నాకు నా డబ్బులు దేవుడు వస్తే కూడా నాకు ఏం కాదు అంటారు. ఎవరు అనేది ఎవరితో అన్నారు? మీతోనే అంటారా? ఏం కాదు, నా డబ్బులు నాకే వస్తుంది. ఎవరు వచ్చినా ఏం కాదు, గమ్మున కాలు మీద కాలు వేసుకుని ఆఫీస్ కూర్చుంటే నాకు వచ్చేస్తుంది నా డబ్బులు. మీకు చదువు చెప్పకుండా కానీ నాకు డబ్బులు చదివిపోయినా మాకు డబ్బులు మాకు మీకోసం రాలే, నా పుట్ట కోసం పుట్ట కోసం మీకోసం రాలా, మా పొట్ట కోసం. మచిలీపట్నంలో ఉద్రిక్తత. రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతల ర్యాలీపై ఆంక్షలు. కూటమి నేతల కార్యక్రమం పూర్తయ్యాకే ర్యాలీ చేసుకోవాలంటూ ఆంక్షలు. భారీ గేట్లు ఏర్పాటు చేసి అదనపు బలగాల మోహరింపు. మచిలీపట్నం వైసీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి నేతల ర్యాలీ. తమ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ మంత్రి పేర్నేని నాని వైర్. తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారన్న పేర్నేని నాని ప్రశ్నించడంతో ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు. మీరు రివర్స్ పెట్టుకోండి. వచ్చాడు మీరు మంది లాస్ట్ వాళ్ళు 100 రూపాయలు వెళ్ళిపోగానే మీరు రేవతి అంటారు మా వాళ్ళు. రేవతి 100 రూపాయలు చెమ్మపోయి రిటర్న్కి వెళ్తారు. మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రేవతి చూసుకుని 100 రూపాయలు వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట
నిజాంపేట చూసుకుని అతను వలనపాలెం నుంచి చిలకలపూడి క్లోజ్ అయ్యే వరకు మేము అటు వలనపాలెం మేము లాస్ట్ నుంచి మేము పెట్టుకుంటాం రివర్స్ లేదు. బాగున్నది ఏంటంటే ఒక మాట టైం అనేది పొద్దున పూట తిండేస్తారు కానీ సాయంత్రం పూట తినలేదు కదా. సురేంద్ర గారు వస్తాను నీ కార్యక్రమానికి ఫోన్ చేస్తాను. మాకేదో పార్టీ హైకోర్టు వాళ్ళందరూ చెప్పారు మీటింగ్ చెప్తారు స్కూల్ బాగు చేసేది ఎందుకన్నా వెళ్ళిపోతారు కదా. మామూలు రేవతి లాస్ట్ రేవతికి వెళ్ళి అటు నుంచి నిజాంపేట ఉంటాం. మీరు అసలు చెప్పకూడదు లెఫ్ట్ అయ్యాకే అయితే ముందే వెళ్ళిపోవచ్చు. అలాగే ముందే నిజాంపేట వెళ్ళిపోతాం. ఊరుకున్నారు కదా ఊరంతా నేనే తిరుగుతానంటే అది కరెక్ట్ కాదు సార్. గవర్నమెంట్ ఏముండవు సార్. ఊరికి సార్ ఒక మాట గుల్రావు గారు మద్దతు చేస్తాడు. మనిషిని వదులుతారా లోపలే చేస్తారు. గవర్నమెంట్ ఏముంది ఇక అదే కదా. గుల్రావు గారు ఎవడో తలకాయ పాల్గొడతాడు కదా. కేసే కదా. పేరు నాని కొడితే కేసును గుల్రావు కొడితే కేసు లేదనేది కాదు. కేసే కదా. రెండోది ఆయన డైరెక్ట్ ఆయన ప్రోగ్రాం కాదు ఇది. మాదే ప్రోగ్రాం. అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దూరుతున్నాడు. అది కాదు కదా. మేము వైలేజ్ మేము బ్లాక్ చేయలేము. మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రాం నాది ఇక్కడ అని ఇచ్చారు కదా మీకు. ఇచ్చారు కదా. దాంట్లో ఎవడో ఇచ్చారా మామూలుగా వచ్చి జనవరి నుంచి కూడా వచ్చేయండి. మా దగ్గర కూడా రాధామిత్ర మండలి ఉంటుంది. గోపూజతో తిథిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. డోన్ మండలం గోసానిపల్లెలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 4 రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో శాంతి అహింసలు నిలవాలంటే కర్తవ్య భావనతో జీవించడమే నిజమైన భక్తి అని డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు. శ్రీమద్ నారాయణం, మహాభారతం, భగవద్గీతలపై ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చక్రవర్తి ప్రణోజాయ సార్వభౌమాయ ఓం సర్వధర్మ స్వరూపిణ్యై నమః. హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గోమాతదేవై నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఓం వెంకటాద్రి సమస్త బ్రహ్మాండ నమస్కృతం వెంకటేశాయ నమోదః. శ్రీ శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవింద గోవింద, హరి గోవింద, గోకులందన గోవింద, నందనందన గోవింద, నవనీత శౌర గోవింద,
పశుపాలక శ్రీ గోవింద పాల విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత తనవారహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగవంద మత్స్యవతార మర్ధన గోవింద 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 గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద శ్రీమద్ రమారమణ గోవింద 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 పరమ దయాకర గోవింద నెమ్మదిగా నెమ్మదిగా తిన్నరాదా హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 ఓం సర్వపురుషప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం వినాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపద. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలకు తెగించి భారత సైన్యానికి అండగా నిలిచిన పంజాబ్కు చెందిన శ్రవణ్ సింగ్ సాహసాన్ని ప్రభుత్వం గుర్తించింది. సైనికులకు పాలు, నీరు, టీ వంటివి అందిస్తూ సాయపడిన ఈ 10 ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది. శ్రవణ్ చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను భారత సైన్యం భరిస్తుందన్నారు. बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की, लोगों को प्रेरित किया. वंश तैयार सामाजिक कार्य उम्र 10 साल, फिरोजपुर पंजाब. आप एक किसान के बेटे हैं. ऑपरेशन सिंदूर के दौरान आपने असाधारण साहस दिखाते हुए, गजब का जोखिम उठाते हुए, बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की, लोगों को प्रेरित किया. वंश तैयार सामाजिक कार्य उम्र 10 साल, फिरोजपुर पंजाब. आप एक किसान के बेटे हैं. ऑपरेशन सिंदूर के दौरान आपने असाधारण साहस दिखाते हुए, गजब का जोखिम उठाते हुए, बिना विचलित हुए हाई रिस्क बॉर्डर स्थितियों में फ्रंट लाइन ट्रूपर्स की मदद की, लोगों को प्रेरित किया. वंश तैयार सामाजिक कार्य उम्र. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.